టుడే న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రుల సంక్షేమం కోసం తప్పించే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు. చాట్రాయి మండలం చనుబండ సెంటర్ లో మరియు సూరంపాలెంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం జన సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మోరంపూడి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పాదసారథిని భారీ మెజార్టీతో గెలిపించడానికి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తల అభిమానులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జన సైనికులు మోండ్రు సురేష్, విస్సంపల్లి రాజా, మోదుగు రఘు, షేక్ అహ్మద్, మిద్దె హరీష్ మరియు టీడీపీ నాయకులు పారసా శ్రీను, బన్నే వీరస్వామి, గద్దెల ఆంటోనీ, బీజేపీ నాయకులు నెక్కల్లపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ సెంటర్లో జనసేన శ్రేణులు, జనసేన మండల ప్రధాన కార్యదర్శి మోండ్రు సురేష్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నేను జన సైనికులకి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జనసేన పార్టీ సమాజానికి, తెలుగు సమాజానికి, తెలుగు జాతికి ఏదో చేయాలన్న తపన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఈ మధ్యకాలంలో మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరుకే నేను ఆయన ఫ్యాన్ అయిపోయానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ అరాచక ప్రభుత్వానికి, ఈ నియంత జగన్మోహన్ రెడ్డికి అందరూ కూడా భయపడి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును కూడా ప్రశ్నించడానికి భయపడుతున్న సందర్భంలో ఆయన పరామర్శించడానికి ఫ్లైట్ లో రావాలంటే ఫ్లైట్ లేకుండా చేశారు, అనుమతి ఇవ్వలేదు. బై రోడ్ వస్తే ఆయన్ని మన బోర్డర్ దాటనివ్వకుండా ఉంటే ఆ రోడ్డు మీద ఆయన పడుకున్న తీరు సమాజం పట్ల, అన్యాయాన్ని ఎదిరించడం పట్ల ఆయనకున్న నిబద్ధతకి అదొక కొలబద్ద అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో సమాజానికి ఏదో చేయాలన్న తపన ఉంది. ఆయన గత ఎన్నికల్లో ఆయన చెప్పారు, జెండా సభలో తాడేపల్లిగూడెంలో చెప్పారు, 2 చోట్ల కూడా నన్ను ఓడించారు పోయిన ఎన్నికల్లో, అయినా నేను బాధపడలా, నేను సమస్యల మీద పోరాడుతూ ఉంటా, అభివృద్ధి కోసం పోరాడుతూ ఉంటా, ప్రతిపక్షంలో ఉంటే పోరాడుతా, అధికార పక్షంలో ఉంటే మంచి చేస్తా అని ఆయన చెప్పడం జరిగింది. టీడీపీ ఉమ్మడిగా నిర్వహించినటువంటి జెండా బహిరంగ సభలో ఆయన మాట్లాడిన తీరు అత్యద్భుతం. ఆయనకి ఈ ఆంధ్రప్రదేశ్ పట్ల ఆయనకున్న అంకిత భావానికి అది అందులో కనపడిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కుయుక్తులతో, కుట్రలతో, అన్యాయాలతో ఏదో ఒకటి చేసి మళ్లీ ప్రజలను మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తా ఉన్నారు. ఇంతకుముందు అసత్యాలు, అర్ధసత్యాలు, అమలు వీలు కాని హామీలను ఇచ్చి తెలుగువారిని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వెర్రిపప్పులను చేసి అధికారంలోకి వచ్చి విధ్వంసకరమైన పాలన సాగిస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా సిద్ధం సభలకు జనం తక్కువ మంది వస్తే గ్రాఫిక్స్ పెట్టి లక్షల్లో జనం వచ్చారని చూపిస్తున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనుకోవాలి? కుప్పంలో నేను నీళ్లు తెస్తానని చెప్పి సెట్టింగ్ వేసి, గేట్లు పెట్టి సెట్టింగ్ తీసుకెళ్లి సినిమా షూటింగ్ లాగా ఉంది తప్ప ఇది మన తెలుగుదేశం, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. పవన్ కళ్యాణ్ గారి భావన ఒకటే, ఆయన లక్ష్యం ఒకటే, ఈ సైకో పాలన అంతమవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి. దానికోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని నేను చీలనివ్వను అని చెప్పి కంకణం కట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఈ జనసేన పార్టీ ఇంకా కొన్ని దశాబ్దాల పాటు వర్ధిల్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రావడం ఖాయం. జనసేన టీడీపీ పొత్తు కుదిరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటే ఆలోచించారు. ఇప్పుడు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితులకి, ఈ ఉన్న ఆర్థిక పరిస్థితులకి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, సంక్షేమం మళ్లీ వెల్లివిరియాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతోధిక సాయం అవసరమని చెప్పి ఇద్దరు కూడా భావించారు. బీజేపీతో పొత్తు సందర్భంగా కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా సాగుతున్న చర్చల్లో ఒకచోట డెడ్ లాక్ పీటముడి పడినప్పుడు ఈ పొత్తు కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు తగ్గి 3 సీట్లు తగ్గించుకొని, ఒక ఎంపీ సీటు 3 అసెంబ్లీ సీట్లు తగ్గించుకొని పొత్తు కుదిరేలాగా చేసిన నిబద్ధత అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా నేను కొనియాడుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈ సమాజ అభివృద్ధికి అవసరం. ఆయన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన పార్టీ కూడా, జనసేన పార్టీ కూడా ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల, ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం జనసేన పార్టీ అవసరం. ప్రశ్నించే గొంతుక కావాలి. రోడ్ల పరిస్థితి కానీ, ఉద్యానంలో కిడ్నీ బాధితుల గురించి కానీ, రాజధాని రైతుల గురించి కానీ, సమస్య ఎక్కడున్నా కానీ వెళ్లి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఈ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తి రాత్రికి రాత్రే పనులు కంప్లీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ జనసేన వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేస్తూ